దీనికోసమా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని, సరే పెద్దింటి పిల్ల వాళ్ళు ఏదో సమాధానం చెప్పుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంటే, మళ్ళీ ఈ పిల్లగాడు బండి భగీరథ అచ్చొచ్చిన ఆంబోతులాగా ఈ రోజులో ఎన్ని వీడియోలు చూస్తున్నా అందరిని వచ్చేసి ఏ విధంగా కొడుతున్నాడో అనేది మనం అందరం చూస్తున్నాం. అంటే వాళ్ళ అయ్యకు అధికారం ఉన్నదనే బలంతో ఈ రోజున మనుషులకు ఎలా ఉంటుంది, మనమే మనలాంటి వాళ్ళము సంపాదించుకోవాలా, ఇంట్లో అయ్యమ్మకు పెట్టాలా, ఫీజులు కట్టుకోవాలా, రెంట్లు కట్టుకోవాలని దాంట్లో ఈయనకేమున్నది? అయ్య సంపాదించడు కాబట్టి అచ్చొచ్చిన ఆంబోతులాగా రోడ్ల మీద పడుకుంటా అమ్మాయిలతో వచ్చేసి ఎక్కడ అమ్మాయిలు పట్టుకుందామా, ఎక్కడ పడగొడదామా, ఏం చేద్దామా అని చెప్పేసి ఇట్లాంటి పంచాయతీలు పెట్టుకుంటా తిరుగుతున్నాడు ఈ అచ్చొచ్చిన ఆంబోతు. మళ్ళీ నా కొడుకును దేశం కోసం శ్రీరామ్ అనుకుంటే నా కొడుకును వచ్చేసి దేశం కోసం నేను వదిలిపెట్టినా ప్రజల కోసం, అందువల్లనే నేను పట్టించుకోలేకపోయినాను. కనీసం వాళ్ళ తల్లిదండ్రులుగా నీ కొడుకు ఇలా చేసిండు, ఇది అయ్యింది, కొంచెం మీ కొడుకును నచ్చజెప్పు, నా బిడ్డ ఫొటోస్ బయటికి తీస్తున్నాడు, ఆమెను వచ్చేసి అబ్యూస్ చేస్తున్నాడు, వేరే వాళ్ళకి ఫొటోస్ పంపిస్తున్నాడు అని చెప్పేసి పోయి మాట్లాడితే ఈ సిగ్గు తప్పిన బండి సంజయ్ ఈ రోజున వచ్చేసి దాన్ని సర్దుమరిగేలాగా నీ కొడుకు బుద్ధి చెప్పాల్సుకుంది పోయి ఇంకా వాళ్ళనే వచ్చేసి బెదిరించి ఏం బిక్కుంటారో పిక్కోండి అనే టైప్లో మాట్లాడితే